బెంగాల్లో ఆ మధ్యన శ్రీరామనవమికి జరిగినటువంటి ఘర్షణలు, హిందువుల మీద జరిగినటువంటి భారీ దాడులు, పెట్రోల్ బాంబులు విసరడం, ప్రాణాలు తీయడం, మహిళల మీద అత్యాచార ప్రయత్నాలు చేయటం, ఇట్లాంటి రాక్షస చర్యలకు పాల్పడింది పక్కా ప్రణాళికతోనే దేశద్రోహులేనన్నటువంటి విషయం బయటపడింది. ఎన్ఐఏ ఏదైతే ఇట్లాంటి మత కల్లోలాలు సృష్టించే శక్తులకు సంబంధించినటువంటి విదేశీ కుట్రల్ని తేల్చేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు తాజాగా 16 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళు టోటల్గా మార్చి 2023లో జరిగినటువంటి దాంట్లో అఫ్రోజ్ అలం, మహమ్మద్ అష్రఫ్, మహమ్మద్ ఇంతియాజ్ అలం, మహమ్మద్ ఇర్ఫాన్ అలం, కైజర్, మహమ్మద్ ఫరీద్ అలం, మహమ్మద్ ఫుర్ఖాన్ అలం, మహమ్మద్ పప్పు, మహమ్మద్ సులేమాన్, మహమ్మద్ జన్నత్ అలం, మహమ్మద్ సర్జన్, మహమ్మద్ న్యూరుల్, మహమ్మద్ వసీం, మహమ్మద్ సలాహుద్దీన్, వసీం అక్రమ్, మహమ్మద్ తన్వీర్ అలం వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయింది. దీన్ని బట్టి అసలు అక్కడ ఏం జరిగింది అన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు.